మనం ఆన్లైన్లో చేసే ప్రతి క్లిక్, ప్రతి లైక్, ప్రతి షేర్ ఇదంతా మనకు తెలియకుండానే ఒక పెద్ద డేటాగా మారిపోతోంది. ఇంతకాలం ఈ డేటా అంతా ఎవరి చేతుల్లో ఉండేది? ఎక్కువగా కంపెనీల చేతుల్లోనే. కానీ ఇప్పుడు సీన్ మారబోతోంది. ఇండియా తీసుకురాబోతున్న కొత్త డిజిటల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025తో ఆ పవర్ మన చేతుల్లోకి రాబోతోంది. అసలు ఈ రూల్స్ ఏంటి, మన డిజిటల్ లైఫ్ని ఇవి ఎలా మార్చబోతున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మన డిజిటల్ ఐడెంటిటీ అంటే ఆన్లైన్లో మన ఉనికి, అది నిజంగా ఎవరి సొంతం? మనం వాడే యాప్స్దా లేక వెబ్సైట్స్దా? ఈ ప్రశ్నే చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కొత్త చట్టం మన డిజిటల్ వరల్డ్కి సంబంధించిన కీస్ని మన చేతికే ఇవ్వబోతోందన్నమాట. సో ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఈ కొత్త డేటా రూల్స్ ఏంటో చూద్దాం. తర్వాత ఇందులో ఉండే మెయిన్ ప్లేయర్స్ ఎవరు, మన డేటా విషయంలో మనకున్న రైట్స్ ఏంటి, కంపెనీల బాధ్యతలేంటి, అలాగే పిల్లలు ప్రత్యేక అవసరాలున్న వాళ్ల డేటాని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు. ఫైనల్గా వీటన్నిటినీ చూసుకునే కొత్త వాచ్డాగ్ అంటే కొత్త సంస్థ గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, మొదలు పెడతాం. ఇండియాస్ న్యూ డేటా రూల్స్. వీటిని అఫీషియల్గా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద మనకే ఎక్కువ కంట్రోల్ ఇవ్వడానికి వీటిని తీసుకొచ్చారు. ఇది ఇండియా డిజిటల్ స్పేస్లో గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అయితే ఈ రూల్స్ అన్నీ ఒకేసారి మన మీదుకు రావు. గవర్నమెంట్ వీటిని స్టెప్ బై స్టెప్ అమలు చేస్తోంది. ఎందుకంటే కంపెనీలు కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. సో నవంబర్ 2025లో ఈ రూల్స్ని చూసుకునే ఒక బోర్డ్ ఫామ్ అవుతుంది. అక్కడ్నుంచి సరిగ్గా ఒక ఏడాది తర్వాత అంటే 2026లో కన్సెంట్ మేనేజర్స్కి సంబంధించిన రూల్స్ వస్తాయి. ఆ తర్వాత 18 నెలలకు అంటే మే 2027 నాటికి మన హక్కులు, కంపెనీల బాధ్యతలకు సంబంధించిన మెయిన్ రూల్స్ అన్నీ పూర్తిగా అమల్లోకొచ్చేస్తాయి. మరి ఈ కొత్త సిస్టంలో మెయిన్ యాక్టర్స్ ఎవరు? వీళ్ల గురించి తెలిస్తేనే మనకి రూల్స్ ఎలా పనిచేస్తాయో క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ముగ్గురున్నారు. మొదటిది డేటా ప్రిన్సిపల్. ఈ పేరు వినటానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్. ఎవరి డేటా అయితే ఉందో వాళ్లే డేటా ప్రిన్సిపల్. అంటే మనమే, మనందరం డేటా ప్రిన్సిపల్స్ అన్నమాట. ఇక రెండోది డేటా ఫిడ్యూషరీ. వీళ్ళెవరంటే మన డేటాని తీసుకుని దాన్ని ఏం చేయాలో డిసైడ్ చేసేవాళ్లు. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాడే సోషల్ మీడియా యాప్స్, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ ఇవన్నీ డేటా ఫిడ్యూషరీలే. వీళ్లే మన డేటాని హ్యాండిల్ చేస్తారు. మూడోది కన్సెంట్ మేనేజర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కొత్త కాన్సెప్ట్. వీళ్ళు మనకి, కంపెనీలకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. ఇకపై మనం ఒక్కో యాప్లోకి వెళ్లి పర్మిషన్స్ మార్చుకోవాల్సిన పనిలేదు. ఈ కన్సెంట్ మేనేజర్ ప్లాట్ఫామ్కి వెళ్తే చాలు, మన డేటా పర్మిషన్స్ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. అక్కడ్నుంచే మనకు నచ్చినట్టుగా వాటిని మేనేజ్ చేసుకోవచ్చు, లేదా వద్దనుకుంటే తీసేయొచ్చు కూడా. సరే, ఇప్పుడు మనందరికీ అసలు సిసలైన మ్యాటర్కి వద్దాం. ఈ కొత్త రూల్స్ వల్ల మనకి, అంటే కామన్ పీపుల్కి లాభమేంటి? మన డేటా మీద మనకొచ్చిన కొత్త పవర్స్ ఏంటి? ఈ కొత్త రూల్స్ మనకు చాలా పవర్ఫుల్ రైట్స్ ఇచ్చాయి. అవేంటంటే, 1, కంపెనీలు మన డేటాను ఎందుకు తీసుకుంటున్నాయో, ఏం చేస్తాయో చాలా క్లియర్గా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి. 2, మనం పర్మిషన్ ఎంత ఈజీగా ఇస్తామో అంతే ఈజీగా వద్దు అని చెప్పి దాన్ని వెనక్కి తీసుకునే రైట్ మనకుంది. 3, ఏదైనా ప్రాబ్లం వస్తే కంప్లైంట్ చేయడానికి ఈజీగా ఒక సిస్టమ్ ఉండాలి. అండ్ ఫైనలీ, ఒకవేళ మనకు బాగోలేకపోయినా లేదా అందుబాటులో లేకపోయినా మన తరపున మన రైట్స్ని వాడుకోవడానికి వేరే వాళ్ళని నామినీగా పెట్టుకోవచ్చు. ఇది చాలా మంచి ఫీచర్ కదా. ఈ రూల్ 3లో ఉన్న ఈ ఒక్క లైన్ చూడండి. నోటీస్ స్పష్టమైన, సరళమైన భాషలో ఉండాలి, దేనితో సంబంధం లేకుండా అర్థమవ్వాలి. అంటే ఇకపై ఆ పెద్ద పెద్ద కన్ఫ్యూజింగ్గా ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్కి చెక్ పెట్టినట్టే. మనకు విషయం సూటిగా, స్పష్టంగా తెలియాల్సిందే. ఇది నిజంగా పెద్ద మార్పు. ఓకే, మన రైట్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా. మన డేటాని ప్రొటెక్ట్ చేయడానికి కంపెనీలు, అంటే డేటా ఫ్యూడూషియరీలు ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి? వాళ్ల మీదున్న బాధ్యతలేంటి? ఈ కంపారిజన్ చూస్తే మనకే అర్థమవుతుంది. ఇంతకుముందు మన డేటా సెక్యూరిటీ చాలా వీక్గా ఉండేది. కానీ ఇప్పుడు డీపీడీపీ రూల్స్ వచ్చాక దానికి బలమైన రక్షణ కల్పించాల్సిందే. డేటాని ఎన్క్రిప్ట్ చేయాలి, ఎవరు పడితే వాళ్లు యాక్సెస్ చేయకుండా కంట్రోల్స్ పెట్టాలి, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు తప్పనిసరి.
ఒకవేళ పొరపాటున డేటా బ్రీచ్ జరిగితే అంటే మన ఇన్ఫర్మేషన్ లీక్ అయితే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. కంపెనీలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డేటా ప్రొటెక్షన్ బోర్డుకి అలాగే మనకి అంటే ఎవరి డేటా అయితే పోయిందో వాళ్ళందరికీ చెప్పాలి. ఏం జరిగింది, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పాలి. ఇకపై డేటా దొంగతనాన్ని దాచిపెట్టడం కుదరదు. ఇది చూడండి, 1 సంవత్సరం. ఇది చాలా ఇంపార్టెంట్ నంబర్. ఎందుకంటే మనం ఒక యాప్ నుంచి మన అకౌంట్ డిలీట్ చేసినా సరే ఆ కంపెనీ మన డేటాని ఎలా ప్రాసెస్ చేసిందో చెప్పే లాగ్స్ని కనీసం 1 సంవత్సరం పాటు దాచిపెట్టాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ లాగ్స్ చాలా అవసరం. ఇది జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ఇక ఈ కొత్త రూల్స్లో ఇంకో మంచి విషయం ఏంటంటే సున్నితమైన యూజర్స్, ముఖ్యంగా పిల్లలు, వికలాంగుల డేటాకి స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చారు. వాళ్ల విషయంలో రూల్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయి. పిల్లల డేటా విషయంలో అయితే జస్ట్ ఒక టిక్ బాక్స్ క్లిక్ చేస్తే సరిపోదు. కంపెనీలు పేరెంట్స్ నుంచి వెరిఫైయబుల్ కన్సెంట్ తీసుకోవాలి. అంటే ముందుగా పిల్లలు తమ ఏజ్ చెప్తారు, తర్వాత పేరెంట్ని ఐడెంటిఫై చెయ్యాలి, ఆ తర్వాత డిజిలాకర్ లాంటి వాటి ద్వారా ఆ పర్మిషన్ ఇచ్చేది నిజంగా ఆ పిల్లాడి తల్లిదండ్రులేనా అని వెరిఫై చేసుకోవాలి. ఆ వెరిఫికేషన్ పూర్తయ్యాకే వాళ్ళు పర్మిషన్ ఇమ్మగలరు. ప్రాసెస్ కొంచెం పెద్దదే అయినా ఇది పిల్లల సేఫ్టీకి చాలా అవసరం. అలాగే చట్టపరంగా ఒక గార్డియన్ ఉన్న వికలాంగుల విషయంలో కూడా కంపెనీలు ఆ లీగల్ గార్డియన్ దగ్గర్నుంచే వెరిఫైయబుల్ కన్సెంట్ తీసుకోవడం కంపల్సరీ. దీనివల్ల వాళ్ల డేటా సేఫ్గా వాళ్ల సంరక్షకుల అనుమతితోనే ప్రాసెస్ అవుతుందని నిర్ధారించుకోవచ్చు. మరి ఈ రూల్స్ అన్నీ సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని ఎవరు చెక్ చేస్తారు? దానికోసమే ఒక కొత్త బాడీని ఏర్పాటు చేస్తున్నారు. అదే ది డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది మన డిజిటల్ రైట్స్కి ఒక కాపలదారు లాంటిది. ఈ బోర్డుకి చాలా పవర్స్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఒక డిజిటల్ ఆఫీస్. అంటే మన కంప్లైంట్స్ అన్నీ ఆన్లైన్లోనే ఇవ్వచ్చు. ఆఫీసులో చుట్టూ తిరగక్కర్లేదు. వాళ్లు ఎంక్వైరీలు చాలా ఫాస్ట్గా 6 నెలల్లో పూర్తి చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఒకవేళ వాళ్ళిచ్చిన తీర్పు మనకు నచ్చకపోతే మనం అపీల్ కూడా చేసుకోవచ్చు. సో ఇది జనానికి చాలా యాక్సెసిబుల్గా, ఎఫిషియెంట్గా ఉండేలా డిజైన్ చేశారు. సో మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ డీపీడీపీ రూల్స్ పవర్ బ్యాలెన్స్ని మార్చేస్తున్నాయి. ఇంతకాలం కంపెనీల చేతుల్లో ఉన్న పవర్ని ఇప్పుడు మనలాంటి ఇండివిజువల్స్ చేతికి ఇస్తున్నాయి. మనకు క్లియర్ రైట్స్ ఇస్తున్నాయి, కంపెనీల మీద గట్టి బాధ్యతలు పెడుతున్నాయి. వీటన్నిటినీ చూసుకోవడానికి ఒక పవర్ఫుల్ బోర్డ్ కూడా ఉంది. చివరగా ఒక్క ప్రశ్న. ఈ కొత్త రూల్స్తో ఇండియా తన డిజిటల్ ఫ్యూచర్కి నిజంగా సిద్ధంగా ఉందా? ఈ రూల్స్ అన్నీ పేపర్కి పరిమితం కాకుండా నిజంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయా? అంతకన్నా ముఖ్యంగా ఈ కొత్త పవర్స్తో మన పర్సనల్ డేటాని మనమెలా కాపాడుకోబోతున్నాం? దీని గురించి ఆలోచించండి.